తెలంగాణలోని రామాపురం అనే చిన్న గ్రామంలో అర్జున్ అనే పేద కాని గొప్ప కలలతో ఉన్న బాలుడు జీవించేవాడు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో అమ్మ ఇళ్లల్లో పనులు చేసి సంపాదించిన తక్కువ జీతంతోనే అతను చదువుకుంటూ పెరిగాడు. వారి ఇంట్లో సౌకర్యాలు లేకపోయినా అర్జున్ గుండెల్లో మాత్రం పెద్ద ఆశయాలు ఉండేవి. ఒకరోజు డాక్టర్ అయి తన గ్రామంలోని పేదవారికి ఉచితంగా చికిత్స చేయాలని అతని కల. ఒకరోజు స్కూల్లో పరీక్షల ఫీజు కట్టని వారు పరీక్ష రాయాలని చెప్పడంతో అతని మనసు బరువెక్కింది. ఎందుకంటే వారి దగ్గర ఒక్క రూపాయి కూడా అదనంగా లేదు. ఆ రాత్రి అమ్మ కళ్ళలో కనిపించిన ఆందోళనను చూసి అతను బాధపడ్డాడు. కానీ బయటకు మాత్రం ధైర్యంగా మన పరిస్థితి ఓ రోజు మారుతుంది అని చెప్పాడు. తర్వాత రోజు స్కూల్లో కొత్తగా వచ్చిన హెడ్మాస్టర్ రమణ సార్ అర్జున్ నిశ్శబ్దంగా కూర్చున్నాడని గమనించి కారణం అడిగారు. అర్జున్ నిజం చెప్పగానే రమణ సార్ అతని ఫీజు చెల్లించి చదువు ఆపకూడదని ప్రోత్సహించారు. ఆ చిన్న సహాయం అర్జున్ జీవితంలో వెలుగుగా మారింది. అతను మరింత కష్టపడి రాత్రిళ్ళు దీపం వెలుగులో చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. సంవత్సరాల తరువాత మెడికల్ కాలేజీలో సీటు సాధించి తన కలను నెరవేర్చుకున్నాడు. చివరకు తన గ్రామంలో చిన్న దీపం క్లినిక్ అనే ఆసుపత్రిని ప్రారంభించి పేదవారికి ఉచిత సేవ చేయడం మొదలుపెట్టాడు. ఒక గురువు చేసిన చిన్న సహాయం ఒక బాలుడి జీవితాన్నే కాదు, మొత్తం గ్రామం భవిష్యత్తునే మార్చింది.